ఏంటిది కావ్య ఇంకా రాలే? బిడ్డ బావేమన్నాడే? ఏం లేదమ్మా, బావ నాతో ఏదో మాట్లాడాలంట, మన ఊర్లో టవర్ దగ్గరకు రమ్మని చెప్పిండు. అవునా బిడ్డ? మరి అన్నకు ఫోన్ చేసి చెప్పు ఒకసారి. బావ అన్నకు ఫోన్ చేసి అన్న ఒప్పుకుంటేనే మనకు ఫోన్ చేసిండంట అమ్మా. సరే బిడ్డ, పోయి బావని కలిసి రాపో. వస్తుందా లేకపోతే మళ్ళీ మన ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోయిందా? వస్తున్నాయి కదా దేవుడా. బా కావ్య ఎన్ని రోజులైంది నేను చూసి, ఏంటిది ఇట్లా చిక్కిపోయాను? ముఖమేంది ఇట్లా ఇడ్చుకోపోయింది? ఏం తెలియనట్టు అట్లా అడుగుతావేంది కార్తీక్? ఇంట్లో ఎంత టార్చర్ అవుతుందో నీకేం తెలుసు? ఇంత టార్చర్ చేస్తున్నానే, ఇదంతా నా వల్లనే కాదనే. చా ఆ రోజు నిజంగా నువ్వు చెప్పిన మాట విని ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదే. సారీ. ఏమో కార్తీక్, అయిందేమో అయిపోయింది, దాని గురించి వదిలే. ఇప్పుడు ఏం చేద్దామో అది ఆలోచించు. ఆలోచించు అంటే ఏం చెప్పాలనే? అసలు ప్రజెంట్ మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుంది చెప్పు. ఏమంటారు మీ వాళ్ళు? మా బావ వచ్చిందని చెప్పినా కదా కార్తీక్, మా బావతోనే పెళ్లి ఫిక్స్ చేస్తాను. చీ జీవితం, మన దరిద్రానికి మీ బాగున్నానే. మీ బావ ఎలాంటోడే? మా బావ మంచోడే కార్తీక్, నన్ను కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి చిన్నప్పటి నుంచి అనుకుంటానంట. అవునానే? మరో పని చేద్దామా అనే, మీ బావకు మన ప్రేమ గురించి చెప్పేసి అని కన్విన్స్ చేసి సైడ్ చేద్దామా? అడా మా అన్న ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చిండు, మన గురించి ఒక్క విషయం బావాకు తెలిసినా నేను చంపేస్తా అని చెప్పి. మరి ఇలాగే ఇలా అయితే నిజంగా మీ బావతో పెళ్లి చేస్తే నువ్వు నేను లేకుండా ఉండగలుగుతావా? నీ మెంటలోడా, నువ్వు లేకుండా ఉండేదాన్ని అయితే ఇదంతా ఎందుకు చేస్తా, ఇక్కడ వరకు ఎందుకు వస్తా? కార్తీక్, నా తొలి ప్రేమ నీ మీదనే కలిగింది, చావైనా బతుకైనా నీతోనే. నా ఫస్ట్ నువ్వేనే, ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా లైఫ్ అంతా నీతోనే గడపాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. సరే కార్తీక్, కాకపోతే మా ఇంట్లో నా మీద ఉన్న నమ్మకం అంతా పోయింది, ఇంటి బయటికి కూడా వెళ్ళనిస్తలేరు నన్ను. అదేనే నా ప్రాబ్లం కూడా. అసలు మీ ఇంట్లో వాళ్ళని ఎట్లా ఒప్పియాలనిపించి నాకు పిచ్చి లేస్తుంది. అసలు ఏం చేసి ఒప్పుకుంటారా మీ ఇంట్లో వాళ్ళు? ఏమో కార్తీక్, కానీ మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లుంది ఇప్పుడు? మా ఇంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాదే, 90% ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. ఎట్లా అట్లా వేస్తే ఏదో ఒకటి వేస్తే ఒప్పుకుంటారు. ప్రాబ్లం అంతా మీ సైడ్ నుంచే ఉంది. మా వాళ్ళు కూడా ఒప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. ఏం టెన్షన్ పడకి, అన్నీ సర్దుకుంటాయి కదా.